మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్. నాట్ టు లెర్న్ బట్ టు రియలైజ్, నాట్ టు ఎక్వైర్ but to expand, not to possess but to permeate, not to secure but to sacrifice. Supply plenty of prana, ఆంధ్ర మహాసావిత్రి రెండవ భాగం అన్వేషణ. ఆరవ అధ్యాయం ఆశయం. మనిషి ఎంతో విజ్ఞానం సాధించాడు, సంస్కృతిని నాగరికతను అలవర్చుకున్నాడు, మరెన్నో వైజ్ఞానిక విజయాలు సాధించుకున్నాడు, శాస్త్రీయ దృక్పథం అలవర్చుకున్నాడు. అశ్వపతి విజ్ఞాన ఖని, ఆర్జిత విజ్ఞానం అంతా అతనికి తెలుసు. శాస్త్రీయ విజ్ఞానం మనస్సుకు లోబడేది, ఆత్మ సంపాదించేది జ్ఞానం, అది ప్రజ్ఞానం. యోగంతో పూర్ణత్వం సాధించాలని అశ్వపతి తలపోత. పరిణామానికి యోగం సహకరిస్తుంది, ప్రగతి సాధనకు విజ్ఞానం పనికొస్తుంది. అశ్వపతి త్రికాల జ్ఞానం పొందాడు. గతంలోకి వెళ్ళగలడు, భవిష్యత్తులోకి చూడగలడు, బాహ్య ప్రపంచాన్ని దర్శించగలడు, అంతర్లోకాలను వీక్షించగలడు. భౌతిక, మానసిక, ఆత్మిక భూమికలలో పయనించసాగాడు. భౌతిక, మానసిక శరీరాలను విడిచి ఆత్మ శరీరంతో, ప్రజ్ఞతో ప్రయాణించసాగాడు. అతనికి స్థూల శరీరం ఎంత ముఖ్యమో సూక్ష్మ శరీరం అంతకంటే ముఖ్యం. తమో మండలాలు ఎంత ఇష్టమో తేజో మండలాలు అంతే ప్రీతికరం. చీకట్లను చీల్చగలిగినప్పుడే వెలుగు కనిపిస్తుంది. అజ్ఞానం వదిలినప్పుడే జ్ఞాన జ్యోతి దర్శనమవుతుంది. అశ్వపతి అవరోధాలకు కృంగిపోలేదు. సత్యాన్ని తెలుసుకోవాలన్న పట్టుదల, దివ్యత్వాన్ని శాశ్వతంగా తనలో నిలుపుకోవాలన్న తపన. తానొక్కడే కాకుండా ప్రతి ఒక్కరూ దివ్య జీవనం గడపగలగాలి. ఆ ప్రయత్నంలో అంతా చీకటి, దారి తెన్ను కనిపించలేదు. మళ్ళీ యోగం చేశాడు. కొంత నిర్వేదం, నిరుత్సాహం, శూన్యం, లోకపు ఎల్లలు దాటిపోగలిగాడు. దివ్యలోకాల పొలిమేరలు చేరుకున్నాడు. అదొక లోకం, అదే తాను ఆశించిన దివ్యలోకం. ఆ లోకాన్ని భూమిపైన ప్రతిష్ఠించాలని, అందుకు అవకాశం ఇమ్మని పరమాత్మను అర్థించాడు. ప్రపంచం ఇవ్వగలిగిన సంపదలన్నీ అత్యల్పం. ప్రపంచం ఇవ్వగలిగిన సంపదలన్నీ అత్యల్పం. విజ్ఞానం, పాండిత్యం, శక్తి కాలంతో సన్నబడి హరించిపోతాయి.
అవి ఏవీ మనిషి ఆత్మకు శాంతి కలిగించవు, తృప్తినివ్వవు, తృష్ణను తీర్చవు. పూర్ణ రూపాలన్నీ పరమాత్మ రూపాలే అయినా మన జీవితాలు పరమాత్మకు కట్టుబడి ఉన్న రూపధారణ వల్ల అవి పరమాత్మను చేరవు. పరమాత్మ సైతం వాటిని తనవిగా భావించడు. శుద్ధ ఆత్మ ఒక్కటే పరమాత్మకు ప్రీతికరం. ఆత్మ సాక్షిగా అది ఒక్కటే సత్యం. స్వయం కృతాపరాధం వల్ల పరమాత్మ జాడ తెలియదు. తెలిసినా మనకు అందనంత దూరాన ఉంటుంది. అందుకే దానిని అగమ్యం, అగోచరం, నిర్గుణం, నిరాకారం అంటాం. లోకానికే అందాల్ని అందించిన పరమాత్మ సౌందర్యం మనకు కనిపించదు, తెలియదు. ఈ లోకం మహత్తులు కోల్పోయిన సిద్ధుని వలె, ప్రియుడు వదిలి వెళ్ళిన అభిసారిక వలె నిర్జీవంగా, కళారహితంగా మిగిలింది. లక్ష్యం కోల్పోయిన ప్రపంచం శూన్యంతో సమానం. శూన్యంగానే బ్రతుకుతున్నట్లు జ్ఞానం కోసం అన్వేషణ ఉత్తి మానసిక శ్రమ అనిపిస్తుంది. యావత్ భౌతిక విజ్ఞానం అవ్యక్తంలో అంతరిస్తుంది. యావత్ జ్ఞానం శూన్యం నుండి ప్రభవిస్తుంది. మనిషి కష్టించి సాధించిన విజ్ఞానం అహంకారాన్ని పెంపొందిస్తుంది. కాలం ఆ విజ్ఞానాన్ని రద్దుపరుస్తుంది. అన్ని ప్రాకృతిక శక్తులు ఈశ్వరీయతలో లీనమైపోతాయి. ఒక చీకటి గుహలో దివ్య వర్చస్సు రక్షింపబడుతూ ఉంటుంది. అశ్వపతి అన్వేషణకు అంతం లేదు. తపన అనంతంగా సాగుతున్నది. వేదనా హృదయంలో నిశ్శబ్దం నెలకొన్నది. ప్రాపంచిక వాంఛల నుండి, వేదనల నుండి నిర్గమించి పరమాత్మ పిలుపుకు ఎదురు చూడసాగాడు. అజ్ఞాతంగా, అతి సన్నిహితంగా ఉన్న జీవాత్మ సచ్చిదానందాన్ని, ప్రశాంతిని అనుభవిస్తున్నా ఇంకా పొందవలసింది, పొందదగింది ఎంతో ఉన్నదని ఆత్మకు అనిపిస్తోంది. పరం తనకు అందినట్లు అనిపించినా ప్రలోభ పెట్టి అంతర్ధానమవుతుంది. అది కోరనప్పుడు దగ్గరవుతుంది, కోరినప్పుడు దూరమవుతుంది. అది అందించే అనుభూతి తప్ప మరేదీ ఆత్మకు ఆనందం కాదు. ఆ స్పృహ లేనప్పుడు మహాకార్యాలు నిర్జీవాలవుతాయి. దివ్య స్పృహతో చేస్తే అల్పకార్యాలకు సైతం విలువ పెరుగుతుంది. అది ఉన్నంతకాలం శూన్య హృదయం నిండుకుండలా అనిపిస్తుంది. ఆ దివ్య స్పృహ లేనప్పుడు జీవితం అస్తిత్వం కోల్పోయి జడప్రాయమవుతుంది. క్రమంగా ఏర్పడిన స్మృతి సీమలు, దివ్యత్వం నింపుకున్న ప్రాపంచిక క్రియలు అశాశ్వతాలు, ఏవీ నిలవవు. ఆ మహత్తు ఏమిటో, ఎవరిదో మనకు అర్థం కాదు. అది అతీంద్రియమైన, అన్నింటా తానే నిండి లక్ష లోకాలను సృష్టించి అన్నింటినీ తనలో లయం చేసుకుంటుంది. వేల రూపాలను ధరిస్తుంది. 1000 పేర్లు స్తుతించబడుతుంది. అది ఆకాశమంతగా విస్తరించి అంబరం కాగలదు. ఆత్మలో ఇమిడిపోయి అదృశ్యం కాగలదు. ఔన్నత్యం పరమాత్మను దూరం చేస్తుంది. మార్మికత గుండెలో దాగిపోతుంది. అదే కొన్ని మార్లు కల్పనగా, కొన్ని తావుల మాయగా తోస్తుంది. మరికొన్నిసార్లు మహత్తర శక్తి పరమాత్మ అనిపిస్తుంది. యోగి పురోగమనంపై పరుచుకున్న
అనుమానపు నీడ అన్నింటికీ ఆకారమైన శూన్యానికి ఆవల శూన్యమే అమరమై ఆదిశక్తిగా ఆత్మశక్తిగా రూపుదిద్దుకుంటుంది. అదే అగోచర పరమాత్మ వైపు, పరసీమ వైపు జీవుని ఆకర్షిస్తుంది. కొన్ని దుష్టశక్తులు నిరోధించినా, మార్మిక శక్తులు సహకరించకపోయినా చలించక ఏకైక లక్ష్యంతో పడుతూ లేస్తూ అవిశ్రాంతంగా సాధన కొనసాగుతుంది. అశ్వపతి చేసింది అదే. దివ్యత్వం అస్పష్టంగా అగోచరంగా ఉండి పిలుపుకు తలపుకు అందక జారిపోతున్నా కృంగిపోలేదు. పరిసరాలను ప్రకృతిని శూన్యంలో లయం చేశాడు. తాను నిరాకార నిర్గుణ స్థితికి చేరుకున్నాడు. ఆ పైన ప్రయాణం నిరాటంకంగా సాగింది. అది అతని అనుభూతి. సృష్టించబడినది ఏదీ సృష్టిలో స్థిరంగా నిలవదు. ఆశయాల రహదారులు దాటిన తర్వాతనే అసలు అన్వేషణ. చెలియలికట్ట లేని మహాసాగరం. అన్వేషణ సైతం దుర్భరంగా కఠినంగా మారినప్పుడు కఠోర వాస్తవం తెలుస్తుంది. పరిణామం మానవుని పూర్ణత్వంతోనే సంపూర్ణమవుతుంది. ఆశారేఖ చివరన మాయ పొరలన్నీ మాయమై మానవ మేధస్సు నభోమండలాల్ని చేరుతుంది. తేజోపూర్ణమవుతుంది. సత్యాగ్నిలో నగ్నంగా కాలిన శలభంలా మాడిపోతుంది. మనిషి ఏదో ఒక మార్గం ఎన్నుకోవాలి. ప్రధానంగా తనకున్నది, తాను సంపాదించింది ఇక్కడే వదిలిపెట్టాలి. అంతా నామరహితమైన వ్యర్థ పదార్థంగా మారిపోతుంది. స్పర్శకు అతీతమైన శక్తితో మనస్సు తలపడుతుంది. ఆలోచనకు కట్టుబడని ఆత్మశక్తి నేరుగా జడత్వంలో జొరపడుతుంది. రూప ప్రపంచాన్ని వదిలి అశ్వపతి ముందుకు సాగాడు. విశ్వవ్యాప్తమైన ప్రజ్ఞ అక్కడ ఆత్మను సోకింది. అది దూరం నుండి వలయాలుగా, తరంగాలుగా దగ్గరకు రాగా అసలు కర్త అయిన సంకల్పం తన కర్తవ్యాన్ని మరచిపోయింది. అక్కడ సంకేతాలు, సజీవ రూపాలు ప్రయోజనకరం కావు. అజ్ఞానంతో మనిషి కట్టుకున్న ఆశా సౌధాలు అన్నీ కూలిపోతాయి. ఈ లోకాన్ని నడిపిస్తున్న దనుకునే విశ్వశక్తి సైతం అసంపూర్ణం అవుతుంది. ఈ లోకాన్ని నడిపిస్తున్నదనుకునే విశ్వశక్తి సైతం అసంపూర్ణం అవుతుంది. అది అక్కడి తేజస్సులో కరిగిపోతుంది. సృష్టించబడినది యావత్తు లయించిపోగా అశాశ్వతమైన ఆధారాలు తెగిపోయి ఆత్మ నిరాధారమవుతుంది. కడకు శూన్యంలో కరిగి ఆదిలో తలెత్తుతుంది. ప్రతి ఆత్మ అంతిమ లక్ష్యం ఆదితో లీనం కావడం, పరబ్రహ్మ స్థితిని తిరిగి పొందడం లేదా వాంఛలకు అతీతంగా పయనించి సత్యాన్ని దర్శించడం. పరబ్రహ్మను చేరాలని సాధన చేసేవారికి సత్యమే ఏకైక మార్గం. కనిపించే ప్రాభవాలు, మధురిమలు జీవితం నుండి జారిపోతాయి. ప్రవిమల జీవనం వాటిని బహిష్కరిస్తుంది. బ్రహ్మ ఆనంద స్థితిలో శూన్యంలో లయించి పోవడమే తృప్తినిస్తుంది.
బ్రహ్మానంద స్థితిలో శూన్యంలో లయించిపోవడమే తృప్తినిస్తుంది. దేవతలు, దేవతారూపాలు, దేవలోకాలు అన్నీ వివర్ణమైపోతాయి. ఇంతకాలంగా ఉన్నవనుకున్నవి ఇప్పుడు లేవనిపిస్తాయి. లోకం ధరించిన మాయాజాలతారు ముసుగులు తొలగిపోయి వాస్తవం నగ్నంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. యావత్ సృష్టికి మూలం ఈశ్వరీయత అనే సత్యం తెలుస్తుంది. అశ్వపతి అడుగులు ముందుకు సాగాయి. సుస్థిరమైన పక్షాలను ఆత్మ శరీరం అవధరించింది. తాను విశ్వశక్తికి కేంద్ర బిందువైన ఋషి అయి తన ఆంతర్యంలోకి స్పష్టంగా, స్వచ్ఛంగా, స్వతంత్రంగా చూసుకోసాగాడు. ఆకర్షణలకు లోనై ఉన్నంతకాలం సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. అన్నీ వదిలిన తర్వాత తరంగాల ఉద్ధృతం తగ్గి ప్రశాంత సాగర తలాన్ని చేరుకున్నాడు. మనిషి ప్రతిభా వ్యుత్పత్తులు అక్కడ నిరుపయోగం. విశ్వమేధస్సు ఆమోదించగలదేది మనలో మిగలదు. శాశ్వతత్వ సంకల్పం సైతం నిష్క్రమించి నిర్వేదంతో మహాశూన్యం పైన మరొక శూన్యపు పొర క్రమ్మినట్లయింది. రోదసి సైతం ఆ మహాశూన్య స్రవంతిలో కలిసిపోవలసిందే. రోదసి సైతం స్వప్న చిత్తరువులా విచలితమైంది. మరణం లేని జీవాత్మ పరమాత్మలు రెండూ అరూప అవ్యక్త భూతాల వలె కదలసాగాయి. ఆ పరమాత్మ నుండే సర్వ సృష్టి ఏర్పడి సృష్టి యావత్తు మరల శూన్యంలో లయిస్తుంది. అది ఏమిటో, సృష్టికి అర్థం ఏమిటో మన భావానికి అందదు. దృష్టికి సృష్టి విజ్ఞానం అగోచరం. రూపరహితంగా జీవాత్మ ఒక్కటే బిక్కుబిక్కుమంటూ మిగిలిపోతుంది. ఎప్పుడో అస్తిత్వంగా ఉన్న దాని అవశేషం అది. అగమ్యం సాగరంలో మునిగిపోక ముందు కడలిలో కరిగిపోయే తరంగపు చివరి శ్వాస అది. కడసారి అనుభవం అది. తాను నిశ్చల శూన్య సాగర తీరాన సుస్థిరంగా భద్రంగా ఉన్న భ్రాంతి. తానే మహాసాగరమైన విచిత్రానుభూతి. రోదసి నుండి దూరం వేరుపరిచినట్లు శాశ్వతత్వం నుండి తనను కాలం విడదీసినట్లు నిర్వికార, నిరాకార, సచ్చిదానంద ప్రశాంతి నుండి ఆత్మ స్వతంత్రించి వేరుపడిన భావన. నిస్సహాయ స్థితిలో మిగిలిపోయిన వాస్తవం కడకు ప్రిదిలి చిరంతరాన్వేషణలో ఆత్మతో సమాధానపడ్డది. నిరామయ, నిర్వికార నిశ్చలత్వంలో లీనమై అభేద్యమైన రహస్యాన్ని తనలో నిగూఢంగా పదిలపరుచుకొని గంభీరంగా, ప్రశాంతంగా, అప్రతిహతంగా సంచరించసాగింది. ఆత్మకు ఈ లోకంతోటి బంధాలు, అనుబంధాలు తెగిపోయాయి. హృదయంలో స్పందన లేదు, కారుణ్యం లేదు. పెదవులపై ఉదయించిన నిశ్శబ్ద దరహాసం, పరమాత్మ ఆమోదం లభించక
అంతలోనే అంతర్హితమైంది. విశ్వయాతనలన్నీ అజ్ఞానం ముసుగులో తలదాచుకున్నట్లయింది. తెలుసుకోదగిన మేధస్సుకు అక్కడ పని లేదు. ఆలోచనలు, భావాలు, భావచిత్రాలు అన్నీ చెరిగిపోతాయి. అక్కడ ఎవరికి ఎవరూ తోడు కాదు, తోడు రారు, ఎవరికెవరూ సహచరులు కారు. దేనికదే వాస్తవం, దేనికదే స్వతంత్రం. అక్కడ ఎవరికి ఎవరూ తోడు కాదు, తోడు రారు, ఎవరికెవరూ సహచరులు కారు. దేనికదే వాస్తవం, దేనికదే స్వతంత్రం. భావనలు, ప్రేరణలు లేని స్వచ్ఛమైన అస్తిత్వం అది. అవిభక్త అమల బ్రహ్మానందం నిండిన చైతన్యం అది. అనంతత్వంలో సైతం అది స్వతంత్రంగా మనగలదు. అది పరిపూర్ణం. నిరాకారంగా, నిర్గుణంగా, నిశ్చలంగా ఉన్న జీవాత్మ ఆంతర్యంలో తనను గుర్తిస్తుంది. అంతరంగంలో అది సృజనరహితం. తాను సృజనాతీతమైన సృజనాత్మక శక్తి తనకున్నదని తెలుసు. సర్వజీవకేంద్రం పరమాత్మ. అది ఎవరి కోసం జీవించదు. అఖండ తేజస్సు, ఓజస్సు పరమాత్మ రహస్యం. పరమాత్మ నిర్గుణ బ్రహ్మ కల్పించిన మందిరంలో దాగి ఉంటుంది. మారుతున్న జగన్నాటకం వెనుక మారనిది పరమాత్మ ఒక్కటే. అది అప్రమేయం, నిశ్చల పరమాత్మ అభేద్యం, అనంతం, అనస్వరం, అనూహ్యం, ఏకం. నిశ్చల పరమాత్మ అభేద్యం, అనంతం, అనస్వరం, అనూహ్యం, ఏకం.